అసలు ఇప్పుడు ఉద్యోగులు ఎంత హీనంగా చూస్తున్నారంటే ఉద్యోగులు దొంగల్లాగా చూస్తున్నారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు చేయాల్సిన పని, అంతకుముందు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పెంచేవారు. వాలంటీర్లు తీసేశారు. తీసేచ్చే వాలంటీర్లు చేయాల్సిన పని వీళ్ళు సచివాలయ ఉద్యోగులు భుజాన వేసుకొని వాళ్ళు తెల్లారుజామున 3కు 4కు లేచి ఇల్లు తిరిగి పెన్షన్ ఇస్తుంటే, పెన్షన్ ఇచ్చిన తర్వాత ఐవీఆర్స్ కాల్స్ అని చేస్తారు పెన్షన్ బెనిఫిషరీస్కు. పెన్షన్ ఇచ్చేటప్పుడు ఉద్యోగి మిమ్మల్ని లంచం అడిగారా, ఎంత అడిగిండు, ఇవన్నీ అంటే ఉద్యోగులు అంత అవమానించాలనా? గతంలో వాలంటీర్లు ఇచ్చినప్పుడు కూడా అట్లా ఎవరు అడగలే, మీ దగ్గర వాలంటీర్ డబ్బులు తీసుకున్నాడని. రెగ్యులర్ ఉద్యోగులు ఇంత అవమానకరంగా ఐవీఆర్స్ కాల్ చేయడం, లంచం తీసుకున్నారంటే వాళ్ళు అంతా ముస్లిం మొత్తుకోవాలి. వాళ్ళకేం తెలుస్తుంది? ఒకటి నొక్కితే తీసుకున్నట్టు, 2 నొక్కితే తీసుకున్నట్టు. అంటే వాళ్ళు ఏదో ఒకటి నొక్కితే మీరు లంచం తీసుకున్నారని ఉద్యోగులకు మేమో ఇవ్వడం. ఇంత ఘోరమైన అవమానం ఏంటి ఉద్యోగులకు? ఎప్పుడైనా ఇంత దారుణం ఎప్పుడైనా చూసినాం మనం? ఇదే ఉద్యోగులను గౌరవించే పద్ధతి? ఇదే ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం? ఇదే ఒక పార్టీ నాయకులు వచ్చి ఆఫీసులో కూర్చొని రివ్యూలు చేసి పలానా పార్టీ వాళ్ళకి పనిచేయాలి. ఉద్యోగులు ఎక్కడ ఫ్రీగా పనిచేసే పరిస్థితి ఎక్కడుంది ఇప్పుడు? మంత్రులే స్వయంగా మా పార్టీ వాళ్ళు వచ్చి మీరు టీ ఇచ్చి కాఫీ ఇచ్చి పనిచేయాలి, లేకపోతే మీ సంగతి తెలుసామని అంటే ఇది ఉద్యోగులు అనుకూలమైన పని వాతావరణమా? ఉద్యోగులు గౌరవించే పద్ధతి ఇదే? గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ అయితే అది చాలా అదేందో బ్రహ్మ పదార్థంలాగా ఉంది ప్రభుత్వానికి. చాలా సింపుల్గా అంతకుముందు వాళ్ళు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు రిక్రూట్ అయినప్పుడు 1,00,000 చిల్లర ముందుకి చాలా నీట్గా వాళ్ళు కోరుకునే ప్లేసు కౌన్సిలింగ్ పెట్టి, ప్రభుత్వం కౌన్సిలింగ్ పెట్టి వాళ్ళు కోరుకునే, అంటే వాళ్ళు తక్కువ జీతంతో పనిచేసే ఉద్యోగులు వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్లేస్లో అయితే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారని, సొంత మండలం అని లేకుండా ఎలాంటి అంటే సొంత మండలం అనే కాన్సెప్ట్ ఎవరికి లేదు. ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళు చిన్న ఉద్యోగులు వాళ్ళకు సొంత మండలం ఏంటో అలాంటి ఏం చూడకుండా ప్రభుత్వం కౌన్సిలింగ్ ప్రకారం వాళ్ళు కోరుకునే విధంగా ఇచ్చింది. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఏం గందరగోళం చేస్తున్నారు? సొంత మండలం అని ఒక కాన్సెప్ట్ పెట్టినరు. పోనీ అదే వదిలేసి ఉద్యోగులకు 3 ఆప్షన్స్ అడుగుతున్నారు. ఆ 3 ఆప్షన్స్ అన్నీ ఇస్తున్నారంటే అది లేదు. అధికారులే మళ్ళీ రికమెండేషన్ లెటర్లు అడుగుతున్నారు. రికమెండేషన్ లెటర్లు అడిగినప్పుడు మళ్ళీ ఆప్షన్ అడగడం ఎందుకు? ఆప్షన్ కోసం మళ్ళీ గంటల తరబడి వాళ్ళు కూర్చోబెట్టి, మన ఆదంలో ఒక అమ్మాయి రాత్రి 3 వరకు ఈ కౌన్సిలింగ్ కోసం మనం కూర్చొని చనిపోయింది. ఇంత ఇబ్బంది పెట్టడం ఉద్యోగులను. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు రేషనలైజేషన్ చేస్తున్నారు. రేషనలైజేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా సీనియారిటీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. సీనియారిటీ ప్రకారమే చేయాలి. రేషనలైజేషన్ ట్రాన్స్ఫర్స్ కలిపి చేస్తున్నారు. కలిపి చేసేటప్పుడు సీనియారిటీ ప్రకారమే మీరు చేయాలి. మీరు రేషనలైజేషన్లో ఒక సచివాలయంలో 10 పోస్టులు ఉంటే 6 పోస్టులు చేస్తూ 4 పోస్టులు నో అని చెప్తున్నారు. నో అనే పోస్టులకి జూనియరే వెళ్ళాలి. సీనియర్ని ఎట్లా పంపుతారు మీరు? రేషనలైజేషన్లో సీనియారిటీకి ఎవరు ఇవ్వాలి కదా, అవన్నీ ఏం చూడడం లేదు. ప్లస్ ఇంకోటి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటారు. ఎవరైనా స్పౌజ్ కింద ఉండి ఏదైనా ఇబ్బంది ఉండి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ ఉద్యోగం రిక్వెస్ట్ అడిగిన చోట ఉంటే ఇవ్వాలి, లేదంటే వదిలేయాలి. ఆ రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ రిక్వెస్ట్ కాకుండా తీసిపోయి ఎక్కడో పడేస్తున్నారు. 5 ఏళ్ళు కాకపోయినా రిక్వెస్ట్ ఉండి ఇబ్బంది ఉండి పెట్టుకుంటే వాళ్ళు రిక్వెస్ట్ అడిగిన ప్లేస్ ఇవ్వాలి, లేదంటే వదిలేయాలి. అట్లా కాకుండా రిక్వెస్ట్ పెట్టుకుంటే అది ఇవ్వకుండా వేరే ఎక్కడో వేస్తున్నారు. ప్లస్ 5 ఏళ్ళు కాకపోయినా రిక్వెస్ట్ లేకపోయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లేపుతున్నారు. ఇంత గందరగోళం ఏంటి ట్రాన్స్ఫర్లో? సచివాలయ ఉద్యోగులు ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి? సొంత మండలం కాన్సెప్ట్ ఏంటి? ఎవరికి లేనిది. ఇప్పుడు మన మిగతా డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లు అందరూ ఉన్నారు, ఎవరికి లేదు సొంత మండలం కాన్సెప్ట్. వీళ్ళకి ఎందుకు పెడుతున్నారు? సచివాలయ ఉద్యోగులు ఇబ్బంది పెట్టడానికి కాకపోతే. అలాగే సర్వేలని, అంతకుముందు వాలంటీర్లు చేసే పని అంతా సచివాలయ ఉద్యోగులతో చేపిస్తున్నారు. ప్రతిదానికి సర్వే. ఎవరైనా పబ్లిక్ సచివాలయానికి వెళ్తే ఎప్పుడు సర్వేలోనే ఊర్లో తిరుగుతున్నారు. సచివాలయం ఎవరు కనపడడం లేదు. ఇప్పుడు ఉండేవాళ్ళు అంటే ఎంతో డిప్యుటేషన్ అని వేరే డిపార్ట్మెంట్కి వేసిండ్రు. సచివాలయాలు నిర్వీర్యం చేయాలని చూస్తుంది ప్రభుత్వం. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను కూడా కౌన్సిలింగ్ జరిపి రేషనలైజేషన్ ఉంది కాబట్టి ఇందులో సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి సీనియారిటీని ప్రొటెక్ట్ చేస్తూ రేషనలైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఉద్యోగుల గురించి ప్రభుత్వానికి పట్టింపు లేదు. వీళ్ళ సమస్యలు ఉన్నాయి, వీళ్ళకి ఏదైనా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇంత నిర్లక్ష్యంగా, అంటే గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం రోజులు ఉద్యోగుల గురించి అసలు పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని నేను సర్వీస్లోకి వచ్చి 22 ఏళ్ళు అవుతుంది, చూడలే. అంతకుముందు కూడా మా సీనియర్లు మాట్లాడేది కూడా నేను ఎప్పుడు చూడలే. అట్లీస్ట్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అయినా సరే 1-2 డిఏలు ఇవ్వడం కానీ ఐఆర్ ఇవ్వడం కానీ ఏదైనా చేస్తారు. ఇంతవరకు అసలు ప్రభుత్వం ఉద్యోగుల నుంచే పట్టించుకోవడం లేదు. అంటే ఉద్యోగులు రోడ్డు ఎక్కితే కానీ ప్రభుత్వం స్పందించదే అర్థం కావడం లేదు. రోడ్డు ఎక్కాలని కోరుకుంటుందా ప్రభుత్వం? ఉద్యోగులు రోడ్డు ఎక్కితే తట్టుకుంటుందా? పోయినసారి చూశారు కదా బీఆర్టీఎస్లో ఎట్టుందో, అలాంటిదే కోరుకుంటుందా ప్రభుత్వం? ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఉద్యోగుల పట్ల, ఉద్యోగుల సమస్యల పట్ల దృష్టి పెట్టి ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని కోరుతున్నాం. ఇమ్మీడియట్గా 4 డిఏలు పెండింగ్ ఉన్నట్లో కనీసం 2 డిఏలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
అలాగే పీఆర్సీ కమిషన్ వెంటనే పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలని కోరుతున్నాం. ఐఆర్ 2023 నుంచి జూలై నుంచి ఇంప్లిమెంట్ కావాలా 12 పీఆర్సీ 2 ఏళ్ళు అయిపోయింది. పీఆర్సీ లేట్ అవుతుందని ఐఆర్ ఇస్తారు ఇప్పుడు ఎవరైనా కూడా. అవును అదే చెప్తున్నానా. ఇప్పుడు రిక్వెస్ట్ అంటే 5 సంవత్సరాలు దాటితే ట్రాన్స్ఫర్ చేయాలి గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం. దానికి కూడా ఒక లిమిట్ పెడతారు. మామూలుగా జనరల్గా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చే ట్రాన్స్ఫర్లు ఏం చేస్తారు, 5 years దాటిన వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలంటూనే మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్స్ 20% దాటకూడదని చెప్పి ఇస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 80% ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 86,000 మంది దగ్గర ట్రాన్స్ఫర్ అవుతున్నారు సచివాలయాల్లో. అంతమందిని చేయకూడదు ఒకసారిగా. ఆ కండిషన్ కూడా పెట్టలే. సరే పెట్టినరు, 5 years దాటిన వాళ్ళు చేయాలన్నారు. 5 years దాటిన వాళ్ళు చేయండి. 5 years దాటిన వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? ప్లస్ ఇంకొకటి మీరు అన్నట్టు ఎవరైనా రిక్వెస్ట్ పెట్టుకున్నారు, స్పౌస్ కిందనో హెల్త్ బాగాలేక ఏదో ఒక పలానా ప్లేస్ అడిగినారు. ఆ ప్లేస్ లేకపోతే వాళ్ళు వదిలేయాలి. ఆ ప్లేస్ ఇప్పుడు మంగళగిరిలో చేసేవాళ్ళు తాడేపల్లి అడిగితే తాడేపల్లి వదిలేసి రేపల్లో పల్నాడు వేస్తే ఎట్లుంటుంది? ఎలిజిబిలిటీ కాదు, 5 ఏళ్ళు కాలే. అతను అవకాశం ఉంటుందేమని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయాలి, లేదంటే వదిలేయాలి. రిక్వెస్ట్ చేసినందుకు అతని మీద కక్ష కట్టినట్టు ఎక్కడో దూరం తీసుకుపోయడం అనేది చాలా అన్యాయం. ఊరు అట్లా లేదు, అట్లా చేయడం లేదనే కదా. ఎక్కడ చేస్తున్నా చూపమండి. సీనియారిటీ ప్రకారం అంటే సీనియర్ కోరుకునే ప్లేస్ రావాలి. ఇప్పుడు ఒక ఎంప్లాయీకి 3 ప్లేసులు అడుగుతున్నారు. ఆ 3 ప్లేసుల్లో అతనికంటే జూనియర్ ఉండకూడదు. అతనికంటే సీనియర్ ఉంటే ఓకే, అతను కూడా యాక్సెప్ట్ చేస్తాడు, వేరే ప్లేస్కి వెళ్ళిపోతాడు. అతనికంటే జూనియర్ ఉండకూడదు కదా, కానీ జూనియర్నే వేస్తున్నారు. అసలు సీనియర్ ఇప్పుడు సచివాలయాల్లో రేషనైజ్ చేసి ఒక 11 పోస్టులలో 7 పోస్టులు 8 పోస్టులు ఎస్, అంటే మిగతా పోస్టులు అక్కడి నుంచి తీసేసి 8 పోస్టులతోనే కంటిన్యూ చేయాలని ఎస్ నో పెట్టారు. ఆ నో పెట్టిన ప్లేస్లో ఏం చేయాలా? ఎవరిని వేయకూడదు గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం. సరే వేస్తున్నారు టెంపరీగా అడ్జస్ట్ చేయడానికి. ఎవరిని వేయాలా? ఎవరైతే రేషనలైజేషన్లో సీనియారిటీకి తక్కువ కింది స్థాయిలో ఉంటారో జూనియర్ జూనియర్ని వేయాలి. అట్లా వేయకుండా సీనియర్ని వేస్తున్నారు. ఆ సీనియర్ని మళ్ళీ రేపు ఆ పోస్ట్ పోయినాక ఏం చేస్తారు? ప్రభుత్వంలో ప్రభుత్వ ఒత్తిడి వల్ల గుండెపోట్లు వస్తున్నాయి, నరాలు వస్తున్నాయని చెప్పి బొప్పరాజు సాగర్ అంతా మాట్లాడారు. ఇప్పుడు ఇప్పుడు మీరు రోజు పేపర్లు చూడండి. ఇప్పుడు మీ దగ్గర నేను టైం చూపిస్తాను, మా దగ్గర వాట్సాప్లో ఎన్ని ఉన్నాయి. ఖచ్చితంగా అంటే ప్రభుత్వానికి కొద్ది టైం ఇవ్వాలి కదా అని నేను టైం తీసుకున్నాను. రాగానే పెద్ద వాళ్ళు కూడా కుదురుకోవడానికి పరిస్థితి డబల్ ఉంది ఇప్పుడు.